ఇజ్రాయెల్ రాజకీయ చరిత్రలో ఇదొక మైండ్ బ్లోయింగ్ అండ్ రేర్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ పొలిటికల్ హిస్టరీలో ఒక గవర్నమెంట్ ఎలాంటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి వెళ్లకుండా కూటమి ప్రభుత్వాల గొడవలు లేకుండా సక్సెస్ఫుల్గా పూర్తి 4 ఏళ్ల పదవీ కాలాన్ని ముగించడం చాలా రేర్ ఇన్సిడెంట్. లాస్ట్ టైం కరెక్ట్గా 36 ఏళ్ల క్రితం అంటే 1988లో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇలా ఫుల్ టర్మ్ని కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు నెతన్యాహు గవర్నమెంట్ ఈ ఫీట్ సాధించింది. పార్లమెంట్ రద్దుతో అఫీషియల్గా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కమింగ్ అక్టోబర్ 27న ఇజ్రాయెల్ ప్రజలు తమ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి పోలింగ్ బూతుల వైపు అడుగులు వేయబోతున్నారు. అయితే ఈ ఎలక్షన్స్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుకి ఒక అగ్ని పరీక్ష లాంటివని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ప్రెసిడెంట్ ఇజ్రాయెల్లో జరుగుతున్న ఒపీనియన్ పోల్స్ చూస్తూ ఉంటే నెతన్యాహుకి మైండ్ బ్లాకింగ్ షాక్స్ తగులుతున్నాయి. ఆయన రూలింగ్ లీకుడ్ పార్టీ అపోజిషన్ పార్టీల కంటే చాలా వెనుకబడి ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ అక్టోబర్ ఎలక్షన్ అనేది కేవలం నార్మల్ ఎలక్షన్ కాదు. ఇది నెతన్యాహు లీడర్షిప్పై ఆయన తీసుకొచ్చిన వివాదాస్పద జ్యుడిషియల్ రిఫార్మాపై, మెయిన్గా గాజా, లెబనాన్, ఇరాన్లతో ఆయన డీల్ చేస్తున్న వార్ మేనేజ్మెంట్పై ప్రజలు ఇచ్చే ఫైనల్ జడ్జిమెంట్ లేదా రెఫరెండంగా మారబోతుంది. పార్లమెంట్ రద్దు కావడానికి జస్ట్ కొన్ని గంటల ముందు అంటే లాస్ట్ లెజిస్లేటివ్ పుష్లో నెతన్యాహు కూటమి కొన్ని మోస్ట్ కాంట్రవర్షియల్ బిల్స్ని పార్లమెంటులో పాస్ చేయించుకుంది. ఇందులో కొత్త పార్టీ ఫండింగ్లా ఒకటి కాగా బ్రాడ్కాస్ట్ మీడియాలపై గవర్నమెంట్కు కంట్రోల్ను మరింత పెంచేలా తెచ్చిన చట్టాలు మీడియా వర్గాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వీటన్నిటికంటే హైలైట్ ఏమిటంటే ఇజ్రాయెల్లో ప్రతి ఒక్కరూ మిలిటరీలలో పనిచేయడం తప్పనిసరి. కానీ నెతన్యాహు గవర్నమెంట్ అల్ట్రా ఆర్థాడాక్స్ కమ్యూనిటీకి చెందిన పురుషులకు ఈ మాండేటరీ మిలిటరీ సర్వీస్ నుంచి మినహాయింపు ఇస్తూ చట్టం తెచ్చింది. దీనిపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తన 4 ఇయర్స్ రూలింగ్ గురించి నెతన్యాహు మాట్లాడుతూ తమ గవర్నమెంట్ ఈ టర్మ్లో ఏకంగా 9 బడ్జెట్లను సక్సెస్ఫుల్గా పాస్ చేసిందని, వందలాది ఇంపార్టెంట్ బిల్స్ని చట్టాలుగా మార్చి దేశాన్ని డెవలప్ చేశామని గట్టిగా క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో నెతన్యాహుకి సిచ్యువేషన్ అస్సలు ఫేవరబుల్గా లేదు. ఎందుకంటే ఈసారి అపోజిషన్ పార్టీలన్నీ నెతన్యాహుని గద్దె దించడానికి కంప్లీట్గా యునైట్ అయ్యాయి. దీనికి తోడు ఇజ్రాయెల్ మాజీ మిలిటరీ చీఫ్ గాడి ఐసెన్కోట్ లీడ్ చేస్తున్న న్యూ సెంట్రిస్ట్ పార్టీ ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి నెతన్యాహు ఓట్ బ్యాంక్కి గట్టి గండి కొడుతుంది. 2 దశాబ్దాలుగా ఇజ్రాయెల్ రాజకీయాలను శాసిస్తున్న నెతన్యాహుకి ఈ అక్టోబర్ 27 ఎలక్షన్స్ డూ ఆర్ డై లాంటివి. ఒకవైపు ఇంటర్నేషనల్గా ఇరాన్, గాజా వార్ టెన్షన్స్, ఇంకోవైపు దేశీయంగా జ్యుడిషియల్ అండ్ మిలిటరీ రూల్స్పై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి మధ్య నెతన్యాహు మళ్ళీ పవర్లోకి వస్తారా, లేక అపోజిషన్ అండ్ న్యూ సెంట్రిస్ట్ పార్టీల కూటమి ఇజ్రాయెల్లో కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుందా అన్నది ఇప్పుడు వరల్డ్ వైడ్గా మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్గా మారింది.